చాలా బాగుంది. ఇది స్లో పాయిజన్ లాగా మీకు ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్స్ అంత గొప్పగా లేకపోయినా కానీ మీకు కమింగ్ డేస్లో ఇది విపరీతంగా హిట్ అయిపోద్ది. ఇది కమర్షియల్గా ఉండదు. ఇది సోషల్ సబ్జెక్ట్. ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇష్టపడతారు. ఇది అంటే ఒక చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఒక చేంజ్, మనుషుల్లో ఒక చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇద్దరు క్యారెక్టర్స్లో మీరు ఏ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు, ధనుష్ ఆర్ నాగార్జున? మీరు క్యారెక్టర్స్ వైజ్ తీసుకుంటే మనకి ఎవరి రోల్ వాళ్ళది. ఇప్పుడు మనము నాగార్జున గారి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు. అలాగే ధనుష్ క్యారెక్టర్ బెగ్గర్ క్యారెక్టర్ చాలా రియాలిటీగా ఉంది. ఓకే, అది ఒక ఎట్లా అంటే ఒక తమిళ్ ప్లస్ ఒక తెలుగు. నాగార్జున గారికి చూసుకుంటే కరెక్ట్ హిట్ పడట్లేదు ఈ మధ్య కాలంలో. సో మల్టీ స్టారర్గా వచ్చినందుకు కంబ్యాక్ పడింది అనుకోవచ్చా మరి నాగార్జున గారు? ఇది నాగార్జున గారికి చాలా కంబ్యాక్ ఫిల్మ్, ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్. ఒక ఆర్టిస్ట్గా నాగార్జున ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. నాకు తెలిసి నాగార్జున అండ్ మన ధనుష్ ఇద్దరికి అవార్డ్స్ వచ్చేస్తాయి. శేఖర్ కమల్ గారికి అవార్డు. అంటే శేఖర్ కమల గారు అంటే కంప్లీట్గా మనకి కమర్షియల్ మూవీస్, లవ్ స్టోరీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాలో మీకు అలా కనిపించిందా? డిఫరెంట్గా ఏమైనా చూపించారా శేఖర్ కమల్ గారి మార్క్ మూవీయే ఇది. ఓకే, ఇంతకుముందు వచ్చిన మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా